హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో వచ్చాను. ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మగా పుల్ల పుల్లగా ఉండే చేపల పులుసు అండి. అమ్మమ్మ నానమ్మ కాలం నాటి చేపల పులుసు అనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి ముందుగా చేపలన్నీ ఇలా శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఇవి కానగంతలు అంటారు. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా చేప మొత్తం వేసేస్తున్నాను అనమాట. వీటిని కట్ చేసుకోలేదండి. ఇవన్నీ శుభ్రం చేసుకొని ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత మనం ఉప్పు కారం అనేది ఈ చేపలకు బాగా పట్టించుదామండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, మన టేస్ట్ కొలదండి కారం. చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. ఆ తర్వాత తగినంత ఉప్పు, ఆ తర్వాత కొద్దిగా నూనె, ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఏదైనా కానీ కూరల్లోకి అప్పుడప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందామండి. ఉప్పు కారం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చేపలకు బాగా పట్టాలన్నమాట. అప్పుడు మనం పులుసు పెట్టుకునేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక గంట సేపు నానబెట్టుకుందాము. పులుసు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకోనండి. ఇంటిల్లిపాది ఎంతో ఇష్టపడతారనమాట. ఈ పులుసు కోసం నేను చింతపండు నానబెట్టుకుంటున్నాను. ఒక గిన్నెలోకి తగినంత చింతపండు అండి, అంటే ఒక 50 గ్రాముల కన్నా కొద్దిగా తక్కువ ఉంటుంది. కొద్దిగా వాటర్ పోసుకొని ఈ లోపల చింతపండు అనేది నానిద్దనమాట. ఈ లోపల చేపల పులుసుకి ఒక మసాలా పొడి అనేది ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర అండి. ఈ మసాలా పొడి వేస్తే చేపల పులుసుకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ బాగా వేపుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ లోపల చింతపండు నానింది కాబట్టి నేను పులుసు తీసుకున్నాను. ఆ పులుసు కూడా ఇప్పుడు ఈ చేపల్లో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఒక్కసారి ఉప్పు కారం తగినంత వేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా ఉప్పు కారం అనేది వేసాను అనమాట. నాకైతే చాలేదండి. నేను అదైతే వీడియో షూట్ చేయలేదు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. 4-5 పచ్చిమిరపకాయలు అనమాట. నేను ఇదంతా ఒక మట్టి పాత్రలోకి వేసేసుకొని మట్టి పాత్రలో వండుకుంటున్నానండి చేపల పులుసు అనేది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని పులుసు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా గెంట అనేది మనము ఎక్కడ పెట్టకూడదండి, ఎందుకంటే చేపలు చిదిరిపోతాయి కాబట్టి. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడైతే చేపల కూర ఉడుకుతూ ఉందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు చేపల పులుసు అనేది. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఏదైనా పాతకాలం నాటి చేపల పులుసు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి. పులుసు అయితే రెడీ అయిపోయింది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఎక్కడ చేప అనేది చిదిరిపోలేదు చూసారా, కరెక్ట్గా చేప బాగుందండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఇలా పులుసు వేసుకొని వేడి వేడి పులుసు తింటా ఉంటే కమ్మగా పుల్లగా
చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి నా వీడియోని ఫార్వర్డ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి అండి. ఓకే అండి, బాయ్.